బ్రేకింగ్ న్యూస్. ఏటి కొప్పాక బాలుడి మర్డర్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. కౌశిక్ను తన స్నేహితుడు నాటు తుపాకీతో కాల్చడం వల్లే మరణించాడు అని పోలీసులు నిర్ధారించారు. నాటు తుపాకీ యజమాని కసింకోట సూరిబాబు కుమారుడే కౌశిక్ను హత్య చేసినట్టుగా గుర్తించారు. తుపాకీతో ఆడుకుంటూ కౌశిక్ను గురిపెట్టి పేలుస్తున్నానని చెప్పి కాల్చి చంపారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా నాటు తుపాకీ పరేసిన స్థలాన్ని కౌశిక్ స్నేహితులు పోలీసులకు చూపించారు. కొండ దిగువ ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని చూసిన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి మృతదేహం లేకపోవడంతో గంటపాటు పోలీసులు గాలించగా తుప్పల్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కౌశిక్ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని నీటితో కడిగిన దుండగులు అనంతరం తుప్పల్లో పరేశారు. ప్రస్తుతం సూరిబాబు కుటుంబం పరారీలో ఉంది. కౌశిక్ మృతి చెందిన తర్వాత ఇంటి చుట్టుపక్కల ఉన్న రక్తపు మరకలను నీళ్లతో క్లీన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కౌశిక్ను హత్య చేయాల్సిన అవసరం ఏముంది? హత్య లేక ప్రమాదమా? అసలు నాటు తుపాకీ సూరిబాబు దగ్గరకు ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం సూరిబాబు కుటుంబం ఎక్కడుంది? పోలీసులుకి ఏదైనా క్లూస్ దొరికాయా? బాలుని ఎందుకు చంపారు? ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు కావాలనే బాలుని హత్య చేశారన్న విషయంపై ఏమైనా ఆధారాలు లభించాయా? ఏటికొప్పాకలో జరిగినటువంటి 13 ఏళ్ల ఆ కౌశిక్ ఆ హత్యకు సంబంధించి అనేక అనుమానాలు అయితే చిక్కుముడులను పోలీసులు అయితే విప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అది హత్య అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ ముఖ్యంగా కసింకోట సూరిబాబు చెందినటువంటి పొలము అది ఇంటి ఆవరణలో ఆ కౌశిక్ హత్య చేయబడ్డాడు. అయితే ఇది అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి హత్య కాదు, కానీ ఖచ్చితంగా ఒకరి చేతిలో కౌశిక్ అయితే హత్యకు గురయ్యాడు. ముఖ్యంగా కసింకోట సూరిబాబుకు చెందినటువంటి పొలం ఇల్లు ఉన్నటువంటి ప్లేస్లోనే కొంతమంది స్నేహితులు అందరూ కలిసి అక్కడ ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటారు. అలానే నిన్న కూడా ఆడుకోవడానికి దాదాపుగా ఉదయం 10 గంటల సమయంలో వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంగణానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మామిడి తోటల్లో అందరూ సరదాగా ఆడుకుంటున్నటువంటి సమయంలో కసింకోట సూరిబాబు కొడుకుతో ఇటు కౌశిక్ అతని స్నేహితులు మొత్తం అందరూ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే అక్కడ నాటు తుపాకీ అయితే ఒకటి ఉంది. సహజంగా ఏంటంటే ఇది ఏటికొప్పాక ఆ పోలవరం కాలువ కొండ దిగువ ప్రాంతం కావడంతో ఆ పరిసరాల్లో ఎక్కువగా అడవి పందులతో పాటుగా ఇతర అడవి జంతువులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసం ప్లస్ వేటాడడం కోసం ఈ నాటు తుపాకులు అయితే యూజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దాని ఉద్దేశంతోనే కసింకోట సూరిబాబు ఆ నాటు తుపాకీని తన ఇంట్లో ఉంచాడు. అయితే ఇంటి బయట ఉన్నటువంటి నాటు తుపాకీతో సూరిబాబు అతని స్నేహితులు అందరూ అదే సూరిబాబు కొడుకు అతని స్నేహితులు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కౌశిక్కి గురిపెట్టి ఈ నాటు తుపాకీలో గుళ్ళు ఉన్నాయన్న విషయము మొత్తం ఎవరికి అక్కడ ఉన్నటువంటి స్నేహితులు బహుశా తెలిసి ఉండకపోవచ్చు అని పోలీసులు అయితే భావిస్తున్నారు. నిన్ను కాలుస్తాను అని ముందుగానే చెప్పి వాళ్ళు ఆటలాడుకుంటూ యాదృచ్ఛికంగా కాల్చినటువంటి పరిస్థితి ఉంది. గుళ్లను ఆ చెస్ట్కి దగ్గరగా పెట్టి కాల్చినటువంటి నేపథ్యంలోనే సంఘటనా స్థలంలోనే ఆ కౌశిక్ మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే రక్తపు మడుగులో ఉన్నటువంటి కౌశిక్ని చూసి స్నేహితులందరూ కూడా పరారయ్యారు. దీంతో ఎవరు హత్య చేశారు ఏంటనేది తెలియలేదు. కానీ సంఘటనా స్థలంలో స్థానికులు రక్తం మడుగులో ఉన్నటువంటి కౌశిక్ని గుర్తించడం, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు వచ్చే సమయానికి అక్కడ మృతదేహం అయితే మాయమైనటువంటి పరిస్థితి ఉంది. మృతదేహం లేదు సరిగ్గా రక్తం మడుగులో ఉన్నటువంటి కౌశిక్ పూర్తిగా నీట్గా కడిగేసినటువంటిది అయితే ఉంది. కసింకోట సూరిబాబు కొడుకే హత్య చేశాడని గమనించినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ డెడ్ బాడీని అంతా కూడా రక్తం మరకలన్నింటినీ క్లీన్ చేయడం, ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్ని కూడా నీటితో క్లీన్ చేసి డెడ్ బాడీని తీసి వేరే చోట తుప్పల్లో పడేసి ఈ నాటు తుపాకీని కూడా మరొక చోట పడేసి మొత్తం సూరిబాబు తన కుటుంబంతో సహా ఎక్కడికో గుర్తెలిన ప్లేస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పోలీసులు కేసు విచారణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఆడుకోవడానికి వెళ్ళినటువంటి మిగిలినటువంటి పిల్లల్ని విచారణ అయితే చేశారు. భయపడిపోయినటువంటి పిల్లలు ముందుగా అసలు తమకు ఏమీ తెలియదు, ఏం జరిగింది, ఎలా చనిపోయడం మాకేం తెలియదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కొంత నెమ్మదించిన తర్వాత పోలీసులు ఒక్కొక్కటిగా కూపీ లాగడం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లలు ఆ నాటు తుపాకీ ఎక్కడ పడేశారు, ఈ హత్య జరిగిన తర్వాత ఎక్కడ ఉన్నది అనేది చూపించిన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ సంఘటనా స్థలంకి వెళ్ళి చూస్తే నాటు తుపాకీ అయితే అక్కడ లేదు. అంటే ముందుగానే సూరిబాబు మొత్తం డెడ్
బాడీని క్లీన్ చేయడంతో పాటుగా ఆ నాటు తుపాకీని కూడా వేరే చోట పడేసి ఈ కౌశిక్ మృతదేహాన్ని తీసుకెళ్లి తుప్పల్లో పడేసినటువంటి ఉదంతం అయితే బయటపడింది. ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని విషయాలు, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, అసలు సూరిబాబు దగ్గర నాటు తుపాకీ ఎందుకు ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఈ నాటు తుపాకీ ఉండడం కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఉండడం కూడా ఒక కేసు కాబట్టి, నాటు తుపాకీ ఉన్న కేసుతో పాటుగా తన కొడుకు మరొక విద్యార్థిని హత్య చేశాడు కాబట్టి ఈ 2 కేసులు తన మీద వస్తాయనే ఉద్దేశంతో కుటుంబంతో సహా భార్యను పిల్లలు మొత్తం అందరినీ తీసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కోసం పోలీసులు అయితే గారింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అసలు 13 ఏళ్ల విద్యార్థిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది, అసలు ఎవరన్నా దీన్ని కావాలనే చేశారా లేకపోతే ఆడుకుంటూ జరిగిందా అనేది ఎన్నో అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుమానాలన్నింటినీ కూడా పోలీసులు నివృత్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కసింకోట సూరిబాబు కోసం, అతని కుటుంబం కోసం, ముఖ్యంగా ఈ హత్య చేసినటువంటి ఆ సూరిబాబు కొడుకు కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రాజా, చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే కౌశిక్ తన పెద్దనాన్న ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం కౌశిక్ మృతదేహం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం దగ్గరికి ప్రస్తుతం అయితే పెదనాన్న మాత్రమే వచ్చారు. ఆ పెదనాన్నతో పాటుగా అతని మేనమామ కూడా, అంటే చనిపోయినటువంటి కౌశిక్ మేనమామ అయితే ఉన్నారు. తల్లిదండ్రులు ఇప్పటి వరకు అక్కడికి చేరుకున్నటువంటిది లేదు. అంటే పొరుగురు నుంచి పెదనాన్న ఇంటి దగ్గరికి వచ్చి చదువుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండొచ్చు. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు పెదనాన్న ఇంటి దగ్గరికి పంపించారు అనే కోణంలో కూడా ఆ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకతాయితనంతో ఆడుకుంటున్నటువంటి సమయంలో ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ గన్లో బుల్లెట్స్ ఉన్నాయా ఏమున్నాయని గుర్తించకుండా ఈ హత్య అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తుంతో పాటు తమ అంటే తన కౌశిక్ పెదనాన్న కోరుతున్నటువంటిది ఆ తమ్ముడు కొడుకు ఏ విధంగా చనిపోయాడు, ఆ చనిపోవడానికి గల కారణాలు ఏంటి పోలీసులు తెలుసుకుని చెప్పాలని రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్యం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళు ప్రతిరోజు ఎలా అయితే ఆడుకుంటున్నారో అదే విధంగా మామిడి తోటలోకి వెళ్ళి ఆడుకున్నటువంటి ప్రయత్నంలో ఈ హత్య అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సూరిబాబు అతని కుటుంబం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు.